సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. అభివృద్ధిలో అనేక వాగ్దానాలు ప్రభుత్వాలు ఇస్తూ ఉంటాయి. చివరికి గొర్రెల పంపిణీ అని చెప్పేసి గత 10 సంవత్సరాల కాలంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. గొర్రెల పంపిణీ ఎవరికి చేశారు, చేయకుండా ఏమైనా బిల్లులు పెట్టారా, ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి అని ఆరాధిస్తే ఆనాటి తలసాని శ్రీనివాస యాదవ్ గారి యొక్క ఓఎస్డి కళ్యాణ్ కుమార్ కీలక పాత్ర వహించారు అని చెప్పి తెలుస్తుంది. ఓన్లీ మనకు చెల్లిన కాగ్ నివేదిక ప్రకారం, కాగ్ నివేదిక ఎప్పుడు తప్పు చెప్పదు, 7 జిల్లాల్లో 254 కోట్ల నష్టం వచ్చింది. అంటే ఇది మోసం కాదా? ప్రజలకు మీరు సంరక్షణగా ఉండాల్సింది ప్రజలను మోసం చేయటం అంటే మరి దాన్ని ఏ విధంగా చూడాలనేది అందరి నోట మాట. ఈడీ కూడా దృష్టి పెట్టింది. ఒక 3 జిల్లా అంటే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఒక 3 జిల్లాల్లోనే 234 కోట్లు లాస్ అయితే, అంటే 7 జిల్లాల్లో, మిగతా 33 జిల్లాల్లో వేసుకుంటే దాదాపు 1000 కోట్ల పైనే ప్రభుత్వానికి సున్నం పెట్టినట్టే కదా. మరి దీంట్లో ఓఎస్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఓఎస్డి కళ్యాణ్ కుమార్ని ఆల్రెడీ ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరి ఇంకా దీని వెనక పాత్రదారులు ఎవరున్నారో కూడా తెలాల్సి ఉంది. ఏదైనా కానీ ప్రభుత్వాలు ఎలక్షన్లో గెలిపించినప్పుడు ఈ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద పీపుల్, ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ గవర్నమెంట్. అంతేగాని మీరు సంరక్షణకు ఉండాల్సింది పోయి మీరే ఆ ప్రభుత్వ ఆస్తుల్ని భక్షకులుగా మారితే మరి ఎవరికి చెప్పుకోవాలా పేద ప్రజలు? గొర్రెల పంపిణీ ఏంటి, గొర్రెల పంపిణీలో అవినీతి ఏంటి, 234 కోట్లు ఏంటి, పంచకుండా గొర్రెలు ఇవ్వకుండా పేదవాళ్ళకి మీ జేబులో వెళ్ళిపోతే మరి ఎట్లా? ప్రభుత్వ ఆస్తులు ఈ విధంగా దోచుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నిన్నటి నుంచి వారం నుంచి ఇదే కేసు. తర్వాత దాని వెనక డాక్యుమెంట్స్ కూడా చూపించలేదని. ఏదైనా కానీ ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత సిట్టు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాలుగా కూడా సర్వే చేస్తుంది. దీంట్లో ఎంత పెద్ద తలకాయలు ఉన్నారో ఇంకా విచారించాల్సి ఉంది. ఏదేమైనా కానీ ప్రభుత్వం అందరూ కూడా వివిధ నిఘా సంస్థలు చూస్తూ ఉంటాయి. మనం తప్పు చేస్తే మనల్ని ఎవరు పట్టుకోలేరుగా అనుకుంటారు. మేమే ఉంటాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తర్వాత ప్రజల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వాలనే మార్చేస్తారు ప్రజలు. అల్టిమేట్గా ప్రజలు నిర్ణేతలు. ప్రతి ఒక్క ఓటరు చాలా చైతన్యవంతులు ఉన్నారు. నువ్వు ఎన్నైనా చెయ్యి, చివరిలో ఏంటి అనేది వాళ్ళకి కరెక్ట్గా ఉన్నప్పుడే ఇది చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం, తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకు దూరం అయింది, గ్యాప్ వచ్చింది. మరి 151 సీట్లు 11 సీట్లకి పరిమితం చేశారు. ఇక్కడ తెలంగాణలో ప్రగతి భవన్కి ప్రజలకి గ్యాప్ వచ్చింది. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన వ్యక్తే కాదనుకొని కాంగ్రెస్ని అధికారులు తెచ్చారు. కాబట్టి ప్రజలు ఒక కంట కనిపెట్టుకొని ఉంటారు. ప్రజలకి ఇవ్వాల్సిన వాగ్దానాలు, ప్రజలకు పంపిణీ చేయాల్సిన నిధులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాంట్లో అవినీతి అనేది జరగకూడదు. అది అందరి నోట మాట. చూద్దాం ఏం జరుగుతుంది.